ఎగ్జాల్ట్గా నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం మరియు కోస్గి మండలంలోని సారంగరావుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది యాక్చువల్గా ఈ గుట్ట మొత్తం కూడా గుట్ట అనేది చాలా పెద్దగా ఉండడంతో దీన్ని త్రవ్వి ఇతర రోడ్లకు మరి ఇతర వాటికి ఉపయోగించారు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే దీన్ని తీసుకున్నారు. సో ఇంత పెద్ద గుట్టని ముందు భాగం చూస్తే మనకు నిండుగా దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. కానీ వెనుక భాగానికి వచ్చి చూసేసరికి ఈ విధంగా ఉందన్నమాట. నిరంతరంగా మైనింగ్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాతావరణ పర్మిషన్స్ మరి ఇతర ప్రభుత్వ అధికారుల పర్మిషన్స్ లేకుండానే కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా మరి దీన్ని త్రవ్వి ప్రైవేట్ వ్యవస్థలకు మరియు రోడ్లకు మరి ఇతర ప్రైవేట్ బిల్డింగ్లకు దీన్ని ఉపయోగించడం జరిగింది. మనకు కనిపిస్తున్న ఈ భాగం అంతా కూడా ప్రభుత్వానికి ఒక అడవి, మరి పక్షులకు మరి ఇతర వాటికి ఉపయోగపడే ఈ కొండను అంతా కూడా త్రవ్వడంతో చాలా వాతావరణానికి ఎంతో హాని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ కొండపైన మనకు స్పిరిచువల్ టెంపుల్ ఒకటి ఉంది. కానీ వాటన్నిటిని దృష్టిలో ఉంచుకోకుండా ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, కోస్గి మండలం మరియు సారంగరావుపల్లి గుండుమాల్ మండలం కిందికి రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎలా పర్మిషన్స్ ఇచ్చారనేది నాకు తెలియాలి. కానీ ప్రజలకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇలా తీయడం జరిగింది.